తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్. అందరికీ నమస్కారాలు. నేను మీ తెలంగాణ సంపత్, భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుని. మా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ గారిని అర్ధరాత్రి పూట అక్రమంగా అరెస్టు చేయడాన్ని భారతీయ జనతా యువమోర్చా తీవ్రంగా ఖండిస్తుంది. నేను ఇలా కేసీఆర్ గారిని నేను డిమాండ్ చేస్తున్నా. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ అయిన విషయంలో వారిని అరెస్టు చేయాలంటే ఇలా కేసీఆర్ అహంకారానికి, కేసీఆర్ అవినీతిని ప్రశ్నిస్తున్నందుకు ఇలా మా రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ గారిని అక్రమంగా అరెస్టు చేశారు. వారితో అంతేకాకుండా మా భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులు ఈటల రాజేందర్ గారిని మరియు రఘునందన్ రావు గారిని అక్రమంగా మరియు రాజాసింగ్ గారిని అక్రమంగా అరెస్టు చేయడం జరిగింది. నేను అడుగుతున్న, తెలంగాణ రాష్ట్రంలో భారత రాజ్యాంగం అమలవుతుందా, లేకపోతే కల్వకుంట్ల చంద్రశేఖరరావు కల్వకుంట్ల రాజ్యాంగం అమలవుతుందా? ఒకసారి ప్రజలు నిర్ణయించుకోవాలని నేను తెలియజేస్తున్నా. ఇలా అయ్యా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, నువ్వు ఇలా పోలీసులను పెట్టుకొని నువ్వు ఇలా తమాషాలు ఆడుతున్నావు. తెలంగాణ రాష్ట్రంలో నిధులు నియామకాలు అనుకుంటూ మనం ఉద్యమం చేసినాం కదా, ఎటువైనాయి? అప్పుడు నువ్వు ఇచ్చిన హామీలు ఎటువైనాయి? ఇలా నువ్వు అరెస్ట్ చేయాల్సింది ఎవరిని? కేసీఆర్ గారిని అరెస్ట్ చేయాలి. ఇలా డబుల్ బెడ్రూమ్ ఇస్తానని మోసం చేసినట్టు కేసీఆర్ని అరెస్ట్ చేయాలి. ఇలా దళితుని ముఖ్యమంత్రి చేస్తానని మోసం చేసినట్టు, దళితులను దగా చేసినట్టు ఇలా కేసీఆర్ గారిని అరెస్ట్ చేయాలి. ఇలా తెలంగాణ ప్రజల సొమ్మంతా దోచుకున్నట్టు కల్వకుంట్ల కుటుంబాన్ని ఇలా అరెస్ట్ చేయాలి. ఇలా తెలంగాణ చరిత్రగా మార్చుకున్న ఒక తెలంగాణను గొప్ప చరిత్రను నిలబెడుతుంది అనుకుంటే తెలంగాణ రాష్ట్రాన్ని ఇలా లిక్కర్ స్కామ్లో తాకట్టు పెట్టినట్టు ఒక కల్వకుంట్ల కవితని ఇలా అరెస్ట్ చేయాలి. ఇలా ఎవరిని అరెస్ట్ చేస్తావు? ఇలా ఇంటికో ఉద్యోగం ఇస్తానని నమ్మించి మోసం చేసినట్టు ఇలా కల్వకుంట్ల కుటుంబాన్ని అరెస్ట్ చేయాలి. కానీ ఇలా ప్రశ్నిస్తుండే మా వాళ్ళని అరెస్టు చేయడం ఎంతవరకు సమాజం అని అడుగుతున్నా. నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, తెలంగాణ రాష్ట్రం అగ్నిగుండంగా మారకముందే బండి సంజయ్ గారిని అరెస్టు చేసిన మా భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులను, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను విడుదల చేయి. లేని పక్షంలో తెలంగాణ రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మార్చమని నేను హెచ్చరిస్తున్నా. పోలీసులారా, మీరు మీ పద్ధతి మార్చుకోకపోతే రానున్న రోజులలో మీరేసిన శిక్షకు మీరే మూల్యం చెల్లించక తప్పదని నేను డిమాండ్ చేస్తున్నా. ఇలా నీ రాజ్యం కేసీఆర్, నువ్వు అనుకుంటున్నావు నీ పతనం, నీ గుంత నువ్వే తవ్వుకుంటున్నావు. నీ పతనం ప్రారంభమైంది. నిన్ను రాజకీయంగా ఖచ్చితంగా తెలంగాణ సమాజం ఖచ్చితంగా బొందబెడుతుందని నేను డిమాండ్ చేస్తున్నా. ఏ విధంగానైతే మా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారిని అక్రమంగా అరెస్ట్ చేసి ఏ విధంగానైతే జైలు పంపే ప్రయత్నం జరుగుతుందో వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పి విడుదల చేయాలని నేను డిమాండ్ చేస్తున్నా. లేని పక్షంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలంతా ఏకమై ప్రగతి భవన్ బద్దలు కొడతానని నేను డిమాండ్ చేస్తున్నా. థ్యాంక్ యూ. జై తెలంగాణ, భారత్ మాతాకి జై.